నిన్ను ఇక్కడే జైలుకి పంపిస్తే కనీసం అప్పుడప్పుడైనా వచ్చి చూడొచ్చు. ఒకవేళ ఏ అండమాన్కో నికోబార్కో పంపిస్తే దేవుడా వీడి మీద ఆయనకంత కోపం లేకుండా చూడు. నువ్వు ఇటు వచ్చి కూర్చో. రండి. సార్ వాళ్ళు వచ్చారు సార్. సార్ లోపలికి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి. రా కూర్చోండి. వాయిస్ కట్ అవుతుందో ఏ పెట్రోల్ మొబైల్ నాతో రా. మీరు ఇక్కడే ఉండండి. నువ్వురా. సరే వెళ్ళు. వెళ్తున్నాను. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను. ఏమైంది? రా. హలో, వచ్చి కూర్చోండి. త్వరగా రా. ఇక్కడ కూర్చో. కూర్చో అక్కడ. నువ్వే నా పోస్ట్ పెట్టింది. ఇక్కడ అరాచకం రాజ్యమెళ్తోంది. లంచం ఇవ్వందే ఏ పని జరగదు. ఇక్కడ మాలాంటి సాధారణ జనాలకి పార్టీ జెండాకిచ్చినంత విలువ కూడా ఇవ్వని ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు మనకి? ఇక్కడ సొంత ప్రయోజనాలు కాక ప్రజల సమస్యల గురించి కొంచెమైనా ఆలోచించి ప్రజలెన్నుకున్న నాయకుడా ఇతను? అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? తెలంగాణకి ముఖ్యమంత్రి ఉన్నాడు. కల్లూరి చంద్రం ఆయన పేరు.
నీ కళ్ళ ముందు కూర్చునున్నా నేనే. సార్ నా ఉద్దేశం అలా రాయటం కాదు, అనుకోకుండా పొరపాటు జరిగింది సార్. ఆ కుర్రాన్ని తీసుకురా. రా. రమ్మంటున్నానా? త్వరగా రా. రండి. గుడ్ మార్నింగ్. అందరూ వచ్చారా? కూర్చోండి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. రండి కూర్చోండి. ఈ కుర్రాడి పేరు సంజయ్. ఇతనే ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. పోస్ట్ డిలీట్ చేయలేదు. చదవని వాళ్ళు చదువుకోవచ్చు. ఈయన దాస్ గారు, సంజయ్ వాళ్ళ నాన్న. ఈయన చూడ్డానికి హాస్పిటల్లోకి పోలీసులు వెళ్ళనివ్వనందుకు గాను సంజయ్ ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరెక్టేగా? అవును సార్. అందరికీ విషయం అర్థమైందిగా? ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళడం కోసం చేసిన కొన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టాయి. ఇంకోసారి మళ్ళీ ఇలా జరగనివ్వను అని మాత్రం చెప్పలేను. ఎందుకంటే మాటిచ్చి నిలబెట్టుకోలేకపోవడం నాకు ఇష్టం ఉండదు. కారణం ఈ విఐపి సెక్యూరిటీ కొంచెం కాంప్లికేటెడ్. బట్ ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అది హాస్పిటల్ కానివ్వండి లేదా పార్క్ కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. పోతే ఆ రోజు హాస్పిటల్లో నా వల్ల కలిగిన అసౌకర్యానికి ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ నేను వీళ్ళని క్షమాపణ అడుగుతున్నాను. అందరూ టీ, కాఫీలు, స్నాక్స్ తీసుకుంటారు. ఈ ఇష్యూను కూడా సీఎం తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తెలివైనోడు. మనం వేరే ఇంకేదైనా ఇష్యూని ఎత్తుకోవాలి. ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వెనకడిగేస్తే అది బలహీనత అవుతుంది. సార్ మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? బాబీ సార్. హలో. వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు కోటేస్తారు? ఇంకెవరికి వేస్తాను? ముఖ్యమంత్రి గారి పార్టీకే వేస్తాను. మన దేశానికి ముఖ్యమంత్రి లాంటి నాయకులు చాలా అవసరం. మా లాంటి సామాన్య ప్రజలకు అండగా నిలబడడానికి, పేద ప్రజల కష్టాలను తీర్చడానికి, మంచి పరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించడానికి ఈ కుర్రాడు మంచి ఫామ్ లో ఉన్నాడు. మళ్ళీ ఎన్నికవ్వాలి. మీ అబ్బాయి రాసిన ఆర్టికల్ గురించి మీరు ఏమంటారు? నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు మా అబ్బాయి ఏం రాశాడో చదవలేదు. ఒకవేళ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద మాకు ఏర్పడిన సౌజన్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురొచ్చారు ఇంటికి. ఇలాంటి నిజాయితీ సాయంత్రం వరకు వాళ్ళు ఇంట్లోనే ఉంటారంట. మనకు ముఖ్యమంత్రి అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇన్ని నీళ్లు తాగుతున్నావేంటి? 2 రోజుల నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? కొంచెం వాటర్ ఎక్కువ తాగితే అదే సెట్ అయిపోతుంది. నువ్వు క్షమాపణ చెప్పాక ప్రతిపక్షానికి ఏం చేయాలో అర్థమై ఉండదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. కానీ వేరే ఇంకో విషయం ఉంది. దానికి నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటా విషయం? ప్రతిపక్షం సమ్మె చేయాలనుకుంటుంది. అది కూడా చాలా స్ట్రాంగ్గా. నేను వాళ్ళతో నీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఆ స్ట్రైక్ జరగకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ జరిగితే మంచిది కాదు. జయానంద్ ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్ వేసి ఉంటాడు. దాన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. సక్సెస్ అవ్వకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏదైనా తప్పు జరిగితే నిలదీయండి, లేదా ప్రశాంతంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయండి. అంతేగాని ఒక రోజంతా ప్రజల్ని బలవంతంగా ఇళ్లలోనే ఉండేలా చేయడం అంటే వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే. ఈ విషయాన్ని అర్థం చేసుకునేంత కామన్ సెన్స్, ఫాలో అయ్యేంత సివిక్ సెన్స్ మీలో కొంతమందికైనా ఉండుంటుందని నా నమ్మకం. దయచేసి మీ సమ్మె నిర్ణయాన్ని విరమించుకోండి. సీఎం చెప్పినట్టుగా మనం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. అంటే మనం శాంతియుతంగా ధర్నా చేయొచ్చు కదా. సమ్మె చేయాలని మనందరం కలిసి తీర్మానించుకున్నాం కదా. క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఇంత తీవ్రతరమైన ఆరోపణల నుంచి సీఎం తప్పించుకోగలనుకోకండి. విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణ అడగడానికి ముందు ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసి భయపెట్టేసి ఈ సీఎం తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. మీరేమంటారు సీఎం గారు? వాణ్ణి బెదిరించి భయపెట్టి నన్ను నేను సేవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందనుకుంటున్నావా? సుధాకర్ గారు, ప్రాబ్లం ఏంటి? ఒక ఇష్యూ వచ్చింది, అది పరిష్కారం కూడా అయింది. ఇంకా ఏంటి? బాబీ గారు, ఆ కాలేజీ కుర్రాడు ప్రస్తావించిన సమస్యలు మీరనుకున్నంత చిన్నవే కాదు. సీఎం ఈ రోజు అతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారండి. ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచండి.
ఈ ఇష్యూ గురించి స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయాలని ఎందుకు మీరందరూ అంత మొండిగా ఉన్నారు? ఆహా, మొండిగా కాదు సార్. ఈ ఇష్యూని ఇంతటితో వదిలేసే ఉద్దేశం మాకు లేదు. నువ్వు పెద్ద తప్పు చేశావు, దానికి నువ్వు బాధ్యత వహించకుండా తప్పించుకోలేవు. ఇంకా ఆ కుర్రాడు మాత్రమే కాదు ఈ స్ట్రైక్కి కారణం. నవీన్ గారు లేవండి. రే భాను రండి. సరిగ్గా చూడండి, శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో మీ పోలీసులు చేసిన లాఠీ చార్జి ఫలితం. స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయడానికి ఈ కారణం సరిపోతుంది, కానీ ఇందులో ఫ్రెష్నెస్ లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 2 రాష్ట్ర వ్యాప్త స్ట్రైకులు, 14 ప్రాంతీయ స్ట్రైకులు, అన్నీ మీరు చేసినవే. స్ట్రైక్ అని తేలిగ్గా తీసిపారేకండి. రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేసే మార్గం అది. కరెక్ట్. అందుకే మేము సాధ్యమైనంత శాంతియుతంగా స్టేట్ వైడ్ స్ట్రైక్ చేస్తాం. తెలంగాణ చరిత్రలో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా జీవన్? శాంతియుత రాష్ట్ర వ్యాప్త స్ట్రైక్. మనం అందరం ఇంకోసారి ఆలోచించుకోవాలని నా ఫీలింగ్. మీరేమంటారు భాస్కర్ గారు? అది మా వాళ్ళందరితోటే నేను. సార్ మీ ఉద్దేశం? మా అందరిది ఒకటే మాట, స్ట్రైక్ చేయాలనేదే మా నిర్ణయం. గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం, లా అండ్ ఆర్డర్ ని ఎలా డిస్టర్బ్ చేయాలా అని చూడటం నేటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలివే. ప్రజలకు మీ మీద విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయేలా చేయడం అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం వ్యతిరేక పక్షం కాదు, మరో పక్షం అంతే. ఇంకా చాలు. ఈ సీఎం ప్రతిపక్షాల సమగ్రతనే క్వశ్చన్ చేస్తున్నారు. మేం మీతో పాఠాలు చెప్పించుకోవడానికి రాలేదు, అవమానపడడానికి రాలేదు. కూర్చో. సీఎం సార్, మీరు చెప్పాలని. సార్, ఈ మీటింగ్కి ఆహ్వానం వచ్చింది బాబీ గారి దగ్గర నుంచి. మేమందరం ఇక్కడికి వచ్చింది మీతో పరిహాసాలు ఆడడానికో, మీ ఆజ్ఞల్ని ఫాలో అవడానికో కాదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 9 నెలలైంది. మీకు మాకు నడిచిన హనీమూన్ పీరియడ్ ఈ రోజుతో ముగిసిపోయింది. మీ గవర్నమెంట్కి నిన్నటి వరకు ఇచ్చిన ఎగ్జంప్షన్స్ మొత్తం ఇక ఎక్స్పైర్ అయినట్టే. నువ్వు కూర్చున్న ఆ కుర్చీని కొంచెం గట్టిగా పట్టుకో సీఎం.